పోతూ ఉన్నాము అని నేర్చుకోవడానికి మనం స్టార్ట్ చేసేసుకుందాం. మీరు ఒక్కసారి వీడియోస్ ఆన్ చేసుకున్నారు అంటే ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. చెప్పే వాళ్ళకు కూడా బాగా ఇంకా చెప్పాలి ఇలా డౌట్స్ కూడా నేను క్లియర్ చేయాలనేటటువంటి యాక్టివ్ మూడ్ లోకి వచ్చేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన ఇంపాక్ట్ రథసారథులు గంపా నాగేశ్వరరావు సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే విధంగా మన నేషనల్ లీడర్స్ అందరికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా నారీసెల్ నేషనల్ డైరెక్టర్ అయినటువంటి తబితా మేడం గారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మా నారీమణులు అందరూ కలిసి తీసుకున్నటువంటి ప్రతి సజెషన్ కానీ డెసిషన్ కానీ ప్రతి ఒక్కటి ఎవ్వరు ఏది చెప్పినా మనం తీసుకునేటటువంటి ప్రతి పర్మిషన్ కూడా మన గురువు గారి నుంచి మనకు రావడము, మన లేడీస్ కి ఒక వేదిక ఉండాలి, ఆ వేదికలో మనకు కావాల్సినటువంటి మన లైఫ్ కు ఉపయోగపడేటటువంటి ఎన్నో కార్యక్రమాలు అందించాలి అనేటటువంటి క్యూరియాసిటీతో తబితా మేడం గారు చాలా మంచి ప్రోగ్రామ్స్ మనకి కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడే మన ఝాన్సీ మేడం కూడా చెప్పారు, ఏ ఒక్క సెషన్ కూడా మీరు మిస్ కావద్దు. ఈ రోజు మనం వినబోయేటటువంటి ఈ టాపిక్ ఫస్ట్ లేడీస్ అంటూనే మనకు వినిపించేది అందము, ఆరోగ్యము, ఐశ్వర్యం. చూడండి, తల్లిదండ్రి గురువు దైవం అంటే తల్లిదండ్రికి ప్రథమ స్థానం ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, మన లేడీస్ కి ప్రథమ స్థానంలో అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం. మరి ఈ అందంగా ఉండాలి అన్నా, ఆరోగ్యంగా ఉండాలి అన్నా, ఐశ్వర్యాన్ని సంపాదించాలి అనుకున్నా కూడా మనం ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి, ఎలా చేస్తే ఎలా ముందుకు వెళ్తే మనం మన లైఫ్ లో మనం హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాము అనడానికి ఈ రోజు మన ముందుకు రాబోతున్నటువంటి ట్రైనర్. నేను ఫస్ట్ టైం ఇంత ప్రొఫైల్, అంత హెల్త్ కి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఫస్ట్ టైం నేను విన్నాను. చాలా అద్భుతంగా అనిపించింది. మన రీజనల్ డైరెక్టర్, రీజన్ 3 డైరెక్టర్, లైఫ్ స్కిల్స్ కోచ్, టీచర్, ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, ఇంటర్నేషనల్ అథెంటిక్ యోగా కోచ్, వెయిట్ లాస్ కోచ్, సర్టిఫైడ్ ముద్రా థెరపిస్ట్. మేడంకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత అంటే ఏ ఒక రోజును కానీ 1 year కానీ వేస్ట్ చేసుకోకుండా కంప్లీట్ చేసినట్టున్నారు. అంటే ఎంత ఫోకస్డ్ గా హెల్త్ కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మన నారీసెల్లో రావడానికి, నారీసెల్లో ఉండేటటువంటి నారీమణుల నుంచి మనం ప్రతి ఒక్కరూ నిన్న మెసేజ్ చేసినటువంటిది మేడం డైట్ రిలేటెడ్ ఏదన్నా దానికి రిలేటెడ్ గా కూడా డైట్ అండ్ న్యూట్రిషనిస్ట్ కూడా మేడం. నెక్స్ట్ ఫేస్ యోగా థెరపిస్ట్. వీటన్నిటిని కలిపి మనకిప్పుడు ఒక అమృత భాండాగారాన్ని అందించబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క నిమిషం కూడా వీడియో ఆఫ్ చేసుకోకుండా ఆన్ చేసుకొని చాలా జాగ్రత్తగా విని మీకు వచ్చినటువంటి డౌట్స్ అన్ని లాస్ట్ లో మేడం మీకు అవకాశం ఇస్తారు. అప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకుంటే మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా క్లాస్ వినగలం. ఇంత అద్భుతమైనటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి మేడం గారు ఎవరో కాదు, డాక్టర్ ఆశా గారు. ప్లీజ్ వెల్కమ్ టు ద డిజిటల్ డయాసిస్ రివర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశా మ్యామ్. ఆశా మేడం. మేడం ఇంకొకటి డివైస్ ఉంది, దానికి కోహోస్ట్ ఇవ్వరా? యా, థాంక్యూ మ్యామ్. మేడం వచ్చినట్టుంది కదా ఆశా మేడం? వచ్చింది మేడం, వచ్చింది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మేడం. ఉమా గారు, నా ప్రొఫైల్ చాలా చక్కగా మీ నోటి నుంచి చదువుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు మరియు నేషనల్ నారీసెల్ డైరెక్టర్ అనేటువంటి తబితా గారు మరియు నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్పీస్, ఎన్విపిస్ అందరికీ కూడా ఇంత చక్కని వేదికను మనకు ఏర్పాటు చేసి మన అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చినందుకు అందరికీ కూడా నా యొక్క హ్యాపీ 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 ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? దాదాపు నారీ వేదిక నారీ సెల్ సభ్యులందరికీ కూడా నేను పరిచయమే, అవునా కదా? అంటే ఒక 2 minutes ఇస్తున్నాను.
ఎందుకు అంటే ఫేస్ యోగాకి మీ ఫేస్ అనేది చాలా శుభ్రంగా ఉండాలి, చేతులు కూడా చాలా శుభ్రంగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఎవరికైనా మీ చేతులు శుభ్రంగా లేకపోయినా, మీ ఫేస్ శుభ్రంగా లేకపోయినా వెళ్ళి 2 మినిట్స్లో మీ ఫేస్ వాష్ చేసుకొని చేతులు వాష్ చేసుకొని రండి. దాంతోపాటు మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా వాడుతుంటే మాయిశ్చరైజర్ ఏదైతే ఉందో, ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటి క్రీమ్స్ కాదండి, మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ప్యూర్ అలోవెరా ఆయిల్ కానివ్వండి, ఒక 2 డ్రాప్స్ చాలు. సో అది తీసుకొని రండి. ఓకేనా? ఒక 2 మినిట్స్లో అందరూ వచ్చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా మనం తీసుకున్నాం కాబట్టి యాక్చువల్గా మీరు తెచ్చుకొనే ఉంటారు. బట్ ఎవరైనా 1 or 2 మెంబర్స్ తెచ్చుకోకపోతే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాను. ఇది ఎందుకు అంటే ఫేస్ ఆయిల్ ఎందుకు అంటే జస్ట్ దానివల్ల ఏదో గ్లో వస్తుందని కాదు, బట్ మన ఫేస్కి లూబ్రికెంట్గా ఉపయోగపడుతుందండి. ఫేస్ యోగా అనేది చాలా మంది అనుకుంటారు కదా, అందం కోసమే అనుకుంటారు. బట్ 100% అందం కోసమే, కానీ దానితో పాటు 100% ఆరోగ్యం కోసం కూడా. ఎందుకు అంటే యాజ్ పర్ అక్యుప్రెషర్ ఏంటి అంటే మన బాడీకి సంబంధించినటువంటి అవయవాలు, ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ అన్ని మన అరచేతుల్లో ఉంటాయి, మన ఎల్బోలో ఉంటాయి, మన బాడీలో ఉంటాయి, మన కాళ్ళల్లో ఉంటాయి, మన ఫేస్ మీద ఉంటాయి, మన నోస్ మీద ఉంటాయి, మన ఐస్ మీద ఉంటాయి, మన లిప్స్ మీద, మన చీక్స్ మీద, చిన్ మీద, టోటల్గా ఫేస్ మొత్తం మీద మన ఆర్గాన్స్, లివర్ కానివ్వండి, కొలన్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లార్జ్ ఇంటెస్టైన్, అన్నిటికి సంబంధించిన ఆక్యుప్రెషర్స్ మన ఫేస్ మీద ఉంటాయండి. అరచేతిని ఇలా తీసుకుంటే ఇది ఇది వచ్చేసి ఫేస్. ఇప్పుడు చూడండి, మీరు నిల్చుంటే మీ చేతులు ఇన్సైడ్ ఉన్నాయా, అవుట్ సైడ్ ఉన్నాయా? బాడీకి చేతులు అటు ఇటు ఉంటాయి కదా, 2 కాళ్ళు మధ్యలో ఉంటాయి. ఈ 2 మధ్యలో ఉన్నవి మన కాళ్ళు. ఈ చేతికి అటు ఇటు ఇండెక్స్ ఫింగర్, లిటిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఇవి మన చేతులు అండి. ఇది మన ఫేస్. మన ఫేస్కి సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇందులో ఉంటాయి. చేతులకు సంబంధించినవి, కాళ్ళకు సంబంధించినవి ఉంటాయి. అలాగే బాడీకి సంబంధించిన అన్ని పాయింట్స్ కూడా మన ఫేస్ మీద ఉంటాయి. దీన్ని మనం యాక్టివేట్ చేస్తాం. సద్గురువు గారు అంటారు, సద్గురువు గారు కాదే, 5th క్లాస్ టెక్స్ట్ బుక్ లో చూస్తే మనకి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే చూశాను కాబట్టి. సో 72,000 నాడీస్ అన్నవి మన బాడీలో ఉంటాయి. ఈ 72,000 నాడీస్ ని యాక్టివేట్ చేస్తాం ఆక్యుప్రెషర్ ద్వారా. అలాగే మన ఆర్గాన్కి సంబంధించిన నాడీస్ ఏవైతే ఉన్నాయో మన ఫేస్ మీద ఉన్నటువంటిని యాక్టివేట్ చేస్తాం. అందం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనండి? సో చూడండి, సో ఒకసారి ఒక పసిపాప 300 టైమ్స్ నవ్వుతుందంటండి. మరి మనం ఎంతసేపు నవ్వుతున్నాము? మీరు చూడండి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీ చీక్స్ కిందకి లాగపడతాయి, మీ చిన్ కిందికి లాగపడుతుంది, మీ ముక్కు కిందికి లాగపడుతుంది. కారణం తెలుసా ఎవరికైనా? పసిపాప చూడండి టైట్ గా ఫిట్ గా ఉంటుంది ఫేస్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఏజ్ పెరుగుతున్న కొద్దీ. సో మనకి ఫేస్ యోగాలో ఏం చేస్తామంటే మన స్కిన్ ని లిఫ్ట్ చేస్తాం. బొటాక్స్ లో ఏదైతే జరుగుతుందో ఫేస్ యోగాలో అదే జరుగుతుందండి. బట్ కానీ అది కెమికల్, ఇది న్యాచురల్. 100% రిజల్ట్ ఉంటుంది. ఎవరైనా పార్లర్కి వెళ్ళే వాళ్ళు ఉంటే దాదాపు మీరు సంవత్సరానికి 10 నుంచి 15, అదే ప్రతి నెల వెళ్ళే వాళ్ళైతే దాదాపు, నేను మా ఫ్రెండ్ ఒకసారి అడిగాను, నెలకి 2,000 3,000 ఖర్చు చేసే వాళ్ళు కూడా ఉంటారట పార్లర్కి. నెలకి 2,000 అంటే సంవత్సరానికి ఎంత అండి? 25,000 మీకు మిగిలినట్టే ఈ క్లాస్ వల్ల. సో అంత లాభం ఉందండి ఈ క్లాస్తో మీకు. ఓకేనా? సో మీరందరూ తెచ్చారని అనుకుంటున్నా నేను. సో మేక్ ఎ స్మైల్. స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మన బ్రెత్, మన స్మైల్, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఓకేనా? సో నౌ ప్లేస్ యువర్ రైట్ పామ్ ఆన్ యువర్ కాలర్ బోన్. ఇక్కడ ఉంచండి. జస్ట్ లిఫ్ట్ యువర్ హెడ్. కొంచెం మీ తలను పైకి ఎత్తండి. టోర్సో బాగా ఎత్తి పైకి చూడండి. స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10. కమ్ బ్యాక్ అండ్ డూ అదర్ సైడ్. నెక్ తో కలిపి టోటల్ గా మన ఫేస్, నెక్ కలిపి టోటల్ గా 50+ మజిల్స్ ఉంటాయండి. సో వాటన్నిటిని మనం లిఫ్ట్ చేస్తాం, యాక్టివేట్ చేస్తాం. డూ అదర్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. Relax.
Now place your right palm on your left ear and left hand on your collarbone. Just bend your head towards your right side. Little pressure on left side. Stay there. Keep breathing and keep smiling. మన నవ్వు మన బ్రెత్ రెండు వజ్రాలండి మనకి. 1 2 3 4 5 6 7 8 9 10. Come back and do other side. 1 2 3. Keep breathing. 4 5 6 7 8 9 10. Come back. Take a couple of breaths. Breathe in and breathe out. Now interlock your both hands. Now place them on your neck. Just give a little bit pressure on your neck. 1 2 3 4 5 6 7 8 9 10. Now chin to the chest. 1 2 3 4 5 6 7 8 9 10. Come back. Now lift your both hands up and interlock your hands and look up. Stay there. 1. మన ఫేస్ ఎంత పైకి టోసో భాగాన్ని లిఫ్ట్ చేసి ఫేస్ ని పైకి ఎంత చూపిస్తే అంత మంచిదండి. 3 4 5 6 7 8 9 10. Now bend to right side. 1 2. Elbow should be straight. 3 4 5 6 7 8 9 10. Come back and do other side. 1 2 3 4 5 6 7 8 9 10. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే చేసామో లిఫ్ట్ చేసి రైట్ సైడ్ బెండ్ సైడ్ ఈ జాల్ ఏదైతే ఉందో దానికి చక్కటి షేప్ వస్తుందండి. ఓకేనా? నా లిటిల్ బిట్ కొంచెము ఆయిల్ తీసుకోండి. 1 or 2 డ్రాప్స్ ఎనఫ్. 1 or 2 డ్రాప్స్ జస్ట్ రబ్ చేస్తారు. కొంచెం చేతులు వేడిగా వచ్చేంత వరకు రబ్ చేస్తారు. నౌ యూ హ్యావ్ టు ట్యాప్ ఫస్ట్ ఫోర్ హెడ్. టక 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 ట్యాప్ చేయాలండి. ఇక్కడ ఉన్నటువంటి మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ చక్కటి మసాజ్. ఇక్కడ చాలా మందికి చూడండి లైన్స్ పడతాయి. మన టెన్షన్ కి స్ట్రెస్ కి అందరికి కూడా చూడండి. మీరు వాళ్ళ నుంచి ఏం చేస్తారంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ నేనైతే ఎవరైనా ఫేస్ చూడగానే ముందు వాళ్ళకి ఇక్కడ లైన్స్ ఉన్నాయి, వీళ్ళు ఈ ఫేస్ యోగా చేస్తే ఈ లైన్స్ పోతాయి కదా, ఇక్కడ లైన్స్ వచ్చాయి, ఇక్కడ లైన్స్ వచ్చాయి, ఈ ఎక్సర్సైజ్ చేస్తే లైన్స్ పోతాయి కదా అనుకుంటా ఉంటా. ఓకేనా? సో చాలా మీరు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ నుంచి ఇక్కడ ఎవరెవరికి లైన్స్ ఉన్నాయా అని. సో ట్యాప్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ అన్నీ పోతాయండి. 1 minute వరకు ట్యాప్ చేయాలి. 1 minute వరకు. మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు, అలానే మరీ తక్కువ ప్రెషర్ ఇవ్వద్దు. ఓకేనా? Tapping, tap. Make a smile on your face. నెక్స్ట్ కమ్ టు ఇక్కడ మీ ఐ మజిల్ ఇక్కడ చూసారా, వీటి చుట్టూ కంటి చుట్టూ కూడా ఒకసారి చిన్నగా ట్యాప్ చేస్తారు. అరౌండ్ యువర్ ఐస్. 1/2 minute వరకు 30 seconds. నెక్స్ట్ చీక్స్ దగ్గర అంటే మీరు ట్యాప్ చేసేటప్పుడు మీ ఫేస్ చాలా ఇంపార్టెంట్. అలా మూత ముడిచినా ఓకేనా, ఎక్కువ వెడలిపోయినా ఆ ఫేస్ అలానే మనం పెట్టేటటువంటి ఎక్స్ప్రెషన్స్ ద్వారా మన ఫేస్ మారిపోతుందండి. సో మేక్ ఎ స్మైల్. మీకు ఎలాంటి చిరునవ్వు పెడితే ఎంత ఇష్టమో అదే చిరునవ్వు ఫేస్ యోగా చేసేటప్పుడు కూడా మీ ఫేస్ మీద కనపడాలి. ఓకేనా? నా 1 minute వరకు బుగ్గల దగ్గర కూడా 1 minute వరకు అండి.
నెక్స్ట్ ఇక్కడ చుట్టూ, లిప్స్ చుట్టూ. ఆర్బిక్యులై ఆరిస్ అంటారు ఇది లిప్స్ ఉన్న చుట్టూ ఉన్నటువంటి మజిల్ ని. మనం నవ్వడానికి ఒక మజిల్ కారణం తెలుసా? జైగోమాటిక్. జైగోమాటిక్ మైజర్ అండ్ జైగోమాటిక్ మైనర్. చూడండి మీ ఫేస్ మంచిగా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటారా? మన కోపానికి బాగా ఎక్కువ డిస్ట్రాయ్ అయిపోయేది, ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడే అన్నమాట మన కోపానికి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువసేపు చేయాలి. ఇక్కడ 1 minute కంప్లీట్ గా 1 minute. నెక్స్ట్ చిన్ దగ్గర మన రీప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఆర్గాన్స్ ఇక్కడ ఉంటాయండి, జెనిటల్స్ సంబంధించినటువంటివి. నెక్స్ట్ జా లైన్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇది పెరిగిపోతా ఉంటుంది. మన పొట్ట ఎలా పెరుగుతుందో ఈ సైడ్స్ కూడా అలానే పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ నెక్ దగ్గర బ్యాక్ సైడ్ కూడా. ఓకేనా? సో రిలాక్స్, టేక్ కపుల్ ఆఫ్ బ్రెత్స్, బ్రీద్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. నౌ ఈ చివరి భాగాన్ని తీసుకుంటారండి. ఉంది కదా అరచేతి దగ్గర చివరి బొటనకి వేలు కింద భాగం, ఇక్కడ ఫోర్ హెడ్ లో మిడిల్ లైన్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ మధ్య దగ్గర నుంచి ఇక్కడ ఇది ఈ చెయ్యి, ఇక్కడ ఈ చెయ్యి, ఇటు 20 times స్వైప్ చేస్తారు, ఇటు 20 times. మీకు కుదిరితే ఒక్క చేత్తోనే వస్తుంది అనుకుంటే ఒక్క చేత్తో 20 times ఇటు చేసిన తర్వాత, మొత్తం ఒక 20 times ఇటు చేసిన తర్వాత ఈ చేత్తో ఇటువైపు 20 times చేయండి. లేదు మేము చేయగలుగుతాం ఎట్ ఏ టైం అనుకుంటే 2 చేతుల్ని ఇక్కడ పెట్టి ఇలా 20 times చేస్తారు. 1 2, ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ మొత్తం పోతాయండి. నేను చెప్పడం మర్చిపోయా, స్టార్టింగ్ ఒక ఫోటో తీసుకోవాల్సింది మర్చిపోయా నేను. సో ఇప్పుడైనా ఎవరైనా కుదిరితే, ఇప్పుడే జస్ట్ మనం స్టార్ట్ చేసింది ఇప్పుడైనా ఒకళ్ళు తీసుకోండి, ఫోటో తీసుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోటో తీసుకోండి. సైడ్ కి తీసుకోండి కంపల్సరీ, సైడ్ కి, ఎందుకంటే మీ షైనింగ్, ఈ బుగ్గలు షైనింగ్ తెలుస్తుంది. సో కంపల్సరీ సైడ్ ఫోటో కూడా తీసుకోండి, సెల్ఫీ. ఓకేనా? ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు డూ స్వైప్. 1 2 3, తల పైకి ఎత్తాలండి, తల కిందికి అస్సలు ఉంచొద్దు. జస్ట్ యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ హెడ్, కొంచెం తల పైకి ఎత్తాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. నెక్స్ట్ మేక్ ఏ హుక్. మీ చేతితో చిన్న హుక్ లాగా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఐబ్రో సెంటర్ ఉంటుందండి. ఐబ్రో సెంటర్ లో అక్యుప్రెషర్ పాయింట్, పిట్యూటరీ గ్లాండ్ కి సంబంధించిన అక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 times తీస్తారు. 1 2, తలపైకి ఎత్తండి, తల వంచొద్దండి. 4 5 6 7 8 9 10 11 12. ఫుడ్ తీసుకున్నాక చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు కుమారి గారు. దీనికి మనం అన్న తర్వాతనే తినకపోయినా మనకు వచ్చే నష్టం ఏం లేదు, చేయొచ్చు. 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. మళ్ళీ ఇప్పుడు ఇదే 2 వేళ్ళని తీసుకుంటారు, జస్ట్ పైకి మూవ్ చేస్తారు. 1 2 3 4 5 6. ఎనఫ్. నెమ్మదిగా కళ్ళని పైకెత్తి చూస్తారండి, లుక్ అప్, పైకి చూస్తారు. స్టే దేర్. 1 2 3 4 5 6 7
8 9 10 కిందికి చూస్తారు ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 రైట్ కి తిప్పుతారు 1 2 3 4 5 6 7 8 9 10 లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు సర్కిల్ చేస్తారండి రోల్ ఆన్ యువర్ ఐస్ పైకి కిందికి చుట్టూ మొత్తం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 10 టైమ్స్ ఫస్ట్ మనం మూతి ఇక్కడ ఉన్నటువంటి అందం పోతే తర్వాత మన కండ్ల షేప్ తగ్గిపోద్ది మీరు చూడండి ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా దాని షేప్ అనేది తగ్గిపోతా ఉంటది సో గుండ్రంగా తిప్పండి కళ్ళని 1 2 3 4 5 6 7 8 9 10 రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్ నెక్స్ట్ చూడండి నెమ్మదిగా ఈ రెండు చేతుల వేళ్ళని తీసుకుంటారు ఇక్కడ పీనియల్ ని గ్లాండ్ యాక్టివేట్ చేస్తుందండి ఇది ఈ సాధన అనేది ఎక్సర్సైజ్ అనేది సో 20 టైమ్స్ చేస్తారు 1 ఇవి కూడా చూడండి ఇవి కూడా ముడుచుకుపోతాయి మన ఏజ్ వస్తున్నా కొద్ది ఏజ్ పెరుగుతున్నా కొద్ది ఇక్కడ కూడా ముడుచుకుపోతా ఉంటది 3 4 5 6 7 8 9 10 11 15 టైమ్స్ చేయండి 12 13 14 15 16 17 18 15 అండ్ 20 అంటారు కదా చేయండి ఏం కాదు ఎందుకంటే ఎవరికైనా బాగా ఇబ్బంది ఉంటే నిద్ర కూడా బాగా పడుతుంది అందుకని ఎక్కువ చేపిస్తున్నా ఇది నిద్రకి కూడా అండి మీకు నిద్ర రాకపోతే నైట్ చక్కగా ఇది చేసి పడుకోండి నిద్ర మంచిగా పడుతుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్య వరకు అండి 1 2 మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి ఇది చాలా మంచిదండి మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది 3 4 5 6 ఇప్పుడేం చేస్తారంటే చివరి దాకా తీసుకెళ్తారు 1 కిడ్నీ పాయింట్ ఉంటుంది ఇక్కడ స్టమక్ పాయింట్ ఉంది 1 ఇక్కడ చివర గాల్ బ్లాడర్ సంబంధించిన పాయింట్ ఉంటుంది 3 4 10 టైమ్స్ చేస్తారు అంటే మీరు మామూలుగా ఇది చేయకుండా ఒక ఫోటో తీసుకోండి ఇది చేసి ఒక ఫోటో తీసుకోండి ఓన్లీ కళ్ళకి మీ కళ్ళు కనిపిస్తే కదా సూపర్ గా కనిపిస్తాయి అసలు ఆ కాంతి కళ్ళల్లో ఎంత బాగా కనిపిస్తుందో 4 5 6 7 8 9 10 రిలాక్స్ నెక్స్ట్ చూడండి ఆస్తమాకు సంబంధించిన అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి ఇక్కడ సైనస్ కి సంబంధించినవి సో వాటన్నిటిని 3 టైమ్స్ క్లాక్ వైజ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తాం 1 2 3 ఇక్కడ ముక్కు మీద ప్యాంక్రియాస్ కి సంబంధించిన అక్యుప్రెషర్ పాయింట్స్ మొత్తం ముక్కు మీద బాడీకి సంబంధించిన అక్యుప్రెషర్ పాయింట్స్ అన్ని ఉంటాయి మొత్తం కంటి మీద బాడీకి సంబంధించిన అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి మొత్తం చెవి మీద బాడీకి సంబంధించిన అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి ఇక్కడ చివర ఇది మీకు బాగా జలుబు చేసి ముక్కులు పట్టేస్తాయి అప్పుడు ఇది చేయండి ఎమ్మటే క్లోజ్ అవుతుంది 2 3 రిలాక్స్ 3 టైమ్స్ క్లాక్ వైజ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ మీకు స్మైల్ ఆన్ యువర్ ఫేస్ రిలాక్స్ నెక్స్ట్ చూడండి
ఇన్హేల్ చేస్తారు, ఎక్సేల్ చేస్తూ 10 టైమ్స్ అనమాట. ఎక్సేల్ చేస్తూ 10 టైమ్స్ ఊదాలి. ప్యాసివ్ ఇన్హలేషన్ అంటే శ్వాస తీసుకునేదాన్ని మీరు అబ్జర్వ్ చేయరు, శ్వాస వదలడాన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? మళ్ళీ ఒకసారి సెకండ్ రౌండ్. ఇన్హేల్, ప్యాసివ్ ఇన్హలేషన్, ప్యాసివ్ ఇన్హలేషన్. ఎక్సేల్ చేసేటప్పుడు మాత్రం బయటికి గాలిని వదులుతూ ఎక్సేల్ చేస్తూ అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ రౌండ్. ఇన్హేల్, వెనకటండి పొయ్యిలు ఊదేవాళ్ళు. పొయ్యి ఆడవాళ్ళకి చాలా మంచిదంట ఇది. మన చెస్ట్కి చాలా మంచిది, మన అబ్డోమెన్కి చాలా మంచిదండి ఇది. డూ ఇట్ 10 టైమ్స్. నెక్స్ట్ చూడండి, ఈ 2 వేళ్ళని ఈ కుడి వైపు ముక్కు దగ్గర పెట్టండి, ముక్కు మీద పెట్టండి. దీన్ని హుక్ లాగా చేయండి. ఇక్కడ చూడండి, దీని మీద నుంచి ఇలా పైకి తీసుకెళ్తారు, ఇక్కడ ఇలా మూవ్ చేస్తారు. డూ ఇట్ 10 టైమ్స్. ఇక్కడ నుంచి ఇలా అంటే ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, బ్యూటీ స్పాట్ అంటారు, ఇది బ్యూటీ స్పాట్ అంటారు. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుందా మీకు? బోన్ నొక్కండి, నొక్కండి, బోన్ కూడా తెలుస్తుంది మీకు ఇక్కడ. దాని మీద నుంచి రావాలి. ఓకేనా? ఇలా పైకి మీరు చేసే దాన్ని బట్టి వస్తుంది చక్కగా. ఇలా మీకు మీకు మంచి షేప్ తెలుస్తుంది, ఈ షేప్. 3, డూ ఇట్ 10 టైమ్స్. 4, తల పైకి ఎత్తాలండి, తల పైకి ఎత్తాలి. 5, 6, 7, 8, 9, 10. డూ అదర్ సైడ్, ఇంకో వైపు కూడా. అంటే ఇటువైపు ఎన్నిసార్లు చేస్తే ఇటువైపు అన్నిసార్లు చేయాలి. ఇటు లేకపోతే ఇటు బాగా ఉబ్బుద్ది, ఇటు లొట్టపోయి ఉంటుంది. ఓకేనా? సో ఉమాదేవి గారు బాగా చాలా చక్కగా నవ్వుతున్నారు. నైస్ స్మైల్. ఝాన్సీ గారు, సుజాత గారు, శ్రీదేవి గారు సూపర్ అండి. అరుణ గారు, విజయలక్ష్మి గారు, రేవతి గారు సూపర్ అండి. అమ్మాజీ గారు, పుష్ప గారు, విజయ గారు, కుమారి గారు, శ్రీదేవి గారు, సౌజన్య గారు సూపర్. సరిత గారు, రాధా గారు చాలా చక్కగా కాన్సన్ట్రేషన్తో చేస్తున్నారు. సూపర్ అండి, సూపర్. జానకి గారు. సో ఇటు 10 టైమ్స్, ఇటు 10 టైమ్స్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 2 వేళ్ళని తీసుకుంటారు, ముక్కు దగ్గర నుంచి ఇక్కడి వరకు పైకి తీసుకెళ్తారు. 1, 2, 3. ఈ ముక్కు కూడా చూడండి మొత్తం కిందికి సాగుతా ఉంటుంది వయసు పెరుగుతున్నా కొద్దీ. 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నెక్స్ట్ ఈ 2 వేళ్ళని ఇలా పెట్టండి మూతి మీద. ఒకసారి కుడివైపు బుగ్గని చేయండి. శిరీష గారు ఇప్పుడే ఓపెన్ అయినా ఏం కాదు, చేయొచ్చు, చేయండి. ఒకవైపే మంచిగా ట్యాప్ చేస్తారండి. 10 టైమ్స్, 10 టైమ్స్. ఇటు 10 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇటువైపు ఒకవైపు బుగ్గను బట్టి. రిలాక్స్. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇదే భాగాన్ని తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పైకి చేస్తారు. 1, 6 టైమ్స్ చేస్తారు. 2, 3, 4, 5, 6. మళ్ళీ ఇటువైపు 1, 2, 3,
తల పైకి ఎత్తాలండి. 4, 5, 6. రిలాక్స్. నెక్స్ట్ ఈ రెండు ఇది చూసారా, ఇలా మనం ఇలా గిచ్చుతాం కదా, దీంతో 1, 5 దాకా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు చూడండి, ఈ చేత్తో అంటే ఈ చేత్తో ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8. కిందికి అంటున్నారు మేడం శ్రీదేవి పాకాల గారు, పైకి అనాలి. ఏదైనా మీకు పై డైరెక్షన్ లో అండి, పైకి లిఫ్ట్ అవ్వాలి, కిందికి సాగొద్దు. సాగింగ్ వస్తుంది కిందికి చేస్తే, పైకి లిఫ్ట్ అవ్వాలి. 9, 10. డూ అదర్ సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు చూడండి, మీ నాలుగుతో చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 10 టైమ్స్. అంటే చాలా మందికి హ్యాపీ లైన్స్ అంటారు, ఈ లైన్స్ పడతాయి ఇక్కడ, ఈ లైన్స్ పడతాయి. సో ఆ లైన్స్ తగ్గుతాయండి. టెన్ టైమ్స్. 1, చిన్నగా ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. ప్రతి దాని దగ్గర టచ్ అవ్వాలి కదా, నెమ్మదిగా చేస్తే, ఎంత నెమ్మది చేస్తే అంత మంచిది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మీకు స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఇప్పుడు చూడండి, ఇండెక్స్ ఫింగర్ మీద మిడిల్ ఫింగర్ పెడతారు లిప్ కి. చాలా మందికి లిప్ లైన్ చిన్నగా అనిపిస్తుంది. మీరు ఇక్కడ చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న సమతుల్యం చేస్తుందండి, బ్యాలెన్స్ చేస్తుంది. మీ లిప్స్ మీద లిప్స్టిక్ వేసుకునే ముందు ఇది చేసి మీరు లిప్స్టిక్ వేసుకోండి, చాలా తేడా తెలుస్తుంది మీకు. ఓకేనా? సో ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా మూవ్ చేస్తారు. 1, 2, 3, ఇలా 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 క్లాక్ వైస్ డైరెక్షన్ అండి. మన ఆడవాళ్ళు వాడే కెమికల్స్ ఏదైనా సరే, మీరు వాడే మేకప్ కానీ, లిప్స్టిక్ కానీ, క్రీమ్స్ కానీ, చాలా వరకు కొన్నిటితో అన్నిటితో కాదు, బట్ కొన్నిటితో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏ బ్రాండ్ వాడినా ఒకసారి సైడ్ ఎఫెక్ట్స్ చూడండి. ఓకేనా? టెన్ టైమ్స్ అండి. క్లాక్ వైజ్ డైరెక్షన్ 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 10 టైమ్స్ చేస్తారు. లిప్స్ కి మంచి షేప్ వస్తుంది దీంతో. చిన్నగా అండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ మళ్ళీ దీన్నే తీసుకుంటారు, ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా చివరి దాకా తీసుకెళ్తారు. ఇలా 1, 2, 20 టైమ్స్, 3, 4, 5, 6, 7. ఎవరికైనా ఆయిల్ లేకపోతే రబ్ చేయడం ఇబ్బంది కనిపిస్తే ఇంకొక డ్రాప్ వేసుకోండి, లేదా కొంచెం వాటర్ వేసుకుని సరిపోతుంది. 8, 9, 10, 11, 12, 13,
14, 15, 16, 17, 18, 19, 20. Do other side ఇంకో వైపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. ఇప్పుడు ఈ 2 వేళ్ళని తీసుకుంటారు. ఈ 2 వేళ్ళని ఒకసారి అటువైపు ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు చూడండి, తల పైకెత్తి ఇన్హేల్ చేస్తూ తల పైకెత్తారు, పైన ఊదుతారు, పైకి ఊదుతారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. కమ్ బ్యాక్. ఇప్పుడు చూడండి, ఓ ఈ ఓ ఈ ఓ ఈ ఓ ఈ. డూ ఇట్ 10 times. నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి జ్ఞాపక శక్తి కూడా చాలా మంచిది. నాలుకని పైకి తీస్తారు, అటు ఇటు టెన్ టైమ్స్. మళ్ళీ తల పైకి ఎత్తుతారు, నాలుకని తల పైకి ఎత్తి నాలుకని బయటికి తీయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నెక్స్ట్ జస్ట్ రైట్ సైడ్ తిప్పుతారు, చూడండి. జస్ట్ టర్న్, టిల్ట్ అండ్ టంగ్ అవుట్ సైడ్. నాలుకని జస్ట్ సైడ్ కి తిప్పుతారు, జస్ట్ తలపైకి ఎత్తుతారు, నాలుకని బయటికి తీస్తారు. స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కమ్ బ్యాక్. నెమ్మదిగా నాలుకని లోపలికి అనుకోండి. జస్ట్ తలని పైకెత్తారు కదా, కిందికి దించండి. నెక్స్ట్ కమ్ టు సెంటర్ అండ్ డూ అదర్ సైడ్. నెమ్మదిగా తలని లెఫ్ట్ సైడ్ తిప్పుతారు, కొంచెం పైకెత్తుతారు, నాలుకని బయటికి తీస్తారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. సో నెమ్మది ఎవరికైనా ఆయిల్ అయిపోతే ఒక డ్రాప్ తీసుకోండి. చూడండి, సి షేప్, మీకు సి షేప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Do other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Take a couple of breaths. Breathe in and breathe out. నెక్స్ట్ చూడండి, ఎడమ చేతిలో కుడి చేతిని ఇలా ఎల్బోని ఉంచండి. జస్ట్ ఇలా 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Do other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now place your both palms on your knees and rotate your shoulders. 1, 2 అండి. మన వెన్నుపూసకి అటు ఇటు 3 పాయింట్స్ ఉంటాయి కింద. ఒక ఒక జానెడు కింద ఇటు 3 పాయింట్స్ ఉంటాయి, ఇటు 3 పాయింట్స్ ఉంటాయి. నెక్‌కి మన ఫేస్‌కి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ నెక్ నుంచి మన ఫేస్‌కి ఎక్కువగా మూవ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సో వాటిని యాక్టివేట్ చేస్తున్నాను దీంతో. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 1, 2, 3, 4, 5, 6. సో రిలాక్స్. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోనండి. మీ ఫేస్ చాలా అందంగా ఉన్నట్టు ఊహించుకోండి. అంటే మనకి మించిన తోపు ఎవ్వరు లేరు, ఒక్కటి గుర్తుంచుకోండి. కాకపోతే మన ఫేస్ మీద నవ్వు ఉండాలి. నవ్వుతో చాలా అందాన్ని తీసుకురావచ్చు మనం. మేక్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఒక్కసారి మిమ్మల్ని మీరు కిస్ చేసుకోండి. ఒక్కసారి కాదు, 4 సార్లు. శబాష్ అనుకోండి. 1, 2, 3, 4, 5, 6. Say 3 times. Wow. 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 మీ ఫేస్‌ని మీరొకసారి, మళ్ళొకసారి అనుకోండి. సో ఇదే అండి ఫేస్ యోగాకి సంబంధించినటువంటిది. చాలా అద్భుతంగా ఉంటది. దీంట్లో టోటల్‌గా 60 ఎక్సర్‌సైజ్ ఉన్నాయండి. మీకు నేను ఉన్న సమయాన్ని బట్టి ఒక 20 చేయించా అనుకుంటున్నా ఇప్పుడు. 15-20 చేయించుంటా బేబీ. సో 60 అంటే మనకి ఇక్కడ వచ్చేటటువంటి ముడతలకి, ఇక్కడ వచ్చేటటువంటి వాటికి, ఇక్కడ వచ్చేటటువంటి దాన్ని మనం మంచిగా ఆ మజిల్‌ని మనం స్ట్రెంథెన్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది ఫేస్‌కి సంబంధించిన ఫేస్ యోగా. దీంతో మనం అద్భుతాలను చేయవచ్చు. ఒకటేంటంటే అందంకి, ఇంకొకటేంటంటే రెగ్యులర్‌గా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతిరోజు మనం రీసెర్చెస్ ఏం తెలిపాయంటే, యాస్ పర్ రీసెర్చ్ ఏంటి అంటే, మనం 10-15 మినిట్స్ ప్రతిరోజు చేయొచ్చండి. 10-15 మినిట్స్ ప్రతిరోజు చేయొచ్చు. కుదరలేదు మనకి, కనీసం వారానికి 2-3 సార్లు. అయినా కుదరలేదు, నెలకి ఒకసారి 2 సార్లు. నాకు కూడా కుదరదు, నేను కూడా రెగ్యులర్‌గా చేయడానికి. బట్ ఏదైనా ఫంక్షన్‌కి ఎళ్తుంటే మాత్రం, లేదా ఇది ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి మాత్రం, రోజు అయితే చేయను గానీ అప్పుడు కంపల్సరీ చేస్తాను. చాలామంది అంటారు, "ఈమె నిన్న బాలేదు, ఇవాళ బాగున్నావు" అంటారు. "నువ్వేం ఊసరవెల్లిలాగా మారుతా ఉంటదేంటి నీ ఫేసు" అంటారు. కారణం ఏంటంటే ఫేస్ యోగా చేయకపోవడం, ఫేస్ యోగా చేయడం. అది తేడా అన్నమాట. సో పార్లర్‌కి వెళ్ళకుండా డబ్బుల్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనం వాడేటువంటి క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్రీమ్స్‌తో మనకి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మీరు చూడండి, ఎప్పుడైనా సరే న్యాచురల్‌గా ఉంటదండి ఫేస్ అన్నది. సో అద్భుతం దీంతో. ఓకేనా? సో థాంక్ యూ అండి. థాంక్ యూ ఎవరైనా ఏది కుదరకపోతే కనీసం వాటర్‌తోనైనా సరే, వాటర్ అంటే డిస్టిల్ వాటర్ అండి. పంపు అదే బయట వాటర్ కాదు, డిస్టిల్ వాటర్ మన ఆర్‌ఓ నుంచి వచ్చేది కానివ్వండి, లేకపోతే కిన్లే వాటర్ కానివ్వండి, దాంతోనైనా సరే మన స్కిన్‌కి పడదు. సో వాటర్ ఏదైనా తీసుకొని చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెంట్‌తో ఉన్నవాళ్ళు చేయకూడదండి. ఎందుకంటే చెప్పాను కదా, మన ఆర్గాన్స్‌కి సంబంధించినటువంటి అక్యుప్రెషర్ పాయింట్స్ అనేవి యూట్రస్‌కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. సో కాబట్టి ప్రెగ్నెంట్‌తో ఉన్నవాళ్ళు చేయకూడదు. స్కిన్ ఎలర్జీస్ ఉన్నవాళ్ళు చేయకూడదు. మొటిమలు ఉన్నవాళ్ళు చేయకూడదు ఇది. ఓకేనా? మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చు. ఫేస్‌ని చాలా చక్కగా రేడియంట్‌గా, గ్లోగా ఉంచుతుంది ఫేస్‌ని. ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చండి. ఇబ్బందేమీ లేదు. ఎప్పుడు కూడా స్కిన్ చాలా ఫ్రెష్‌గా ఉంటది. మీరు అబ్జర్వ్ చేయండి, మార్నింగ్ చేసి ఎళ్ళండి. కొంచెం ఏం లేదు, కొంచెం పౌడర్ వేసుకొని ఎళ్ళండి. సో ఈవినింగ్ వచ్చేంత వరకు కూడా మీ ఫేస్ అంతే చక్కగా ఉంటది ఫేస్ యోగా తర్వాత. ఇప్పుడు ఒకసారి మీ ఫేస్ వాష్ చేసుకొని, కొంచెం ఆయిల్ పెట్టుకున్నారు కాబట్టి వాష్ చేసుకొని ఫోటో తీసుకోనండి, చాలా బాగా తేడా తెలుస్తుంది. ఇంకా చాలా మంది ఏం చెప్తుంటారంటే, మేడం ఇంకా ఏదైనా, మనకి ఏంటంటే గార్నిష్ చేయడం అలవాటు కదా ప్రతిదానికి కూడా. ఇంకా ఇంకొంచెం ఏదైనా ఉంటే బాగుంటది, ఇంకొంచెం ఏదైనా ఉంటే బాగుంటుంది అని అడుగుతారండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలా బాగా మా దగ్గర పద్మరాణి గారు చెప్తారు. వాళ్ళ మనవరాళ్ళు స్కూల్‌కి వెళ్తే మీ పిల్లలకి ఏం వాడారు ఈ నెల రోజులు సమ్మర్‌లో అని అడిగారట. సో ఏంటి అంటే అది మీరు కూడా వాడి చూడండి. చాలా ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్.
ఏంటి అంటే ఒక పిరికెడు బియ్యం తీసుకోండి, ఒక పిరికెడు బియ్యం, ఓకేనా, 2 స్పూన్లు ఉలవలు, 1 స్పూను మినుములు, ఓకేనా. సో సాయంత్రం నానబెట్టండి, పొద్దున మిక్సీ చేయండి, మిక్సీ పట్టండి. ఫేస్ యోగా తర్వాత కొంచెం లిటిల్ బిట్ పెట్టుకోండి. అసలు ఫేస్ ఉంటుంది కదండి, మీరు పొద్దున వెళ్తే అసలు ఎలాంటి మేకప్ అయ్యక్కర్లే, మీరు కొంచెం జస్ట్ లిప్స్టిక్ వేసుకొని పౌడర్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. సాయంత్రం వరకు కూడా అలానే ఉంటుంది మీ ఫేస్, చాలా బాగుంటుంది, ఓకేనా. చాలా బాగా స్కిన్ ముడతలన్నీ పోతాయి, మచ్చలన్నీ పోతాయి, చక్కగా గ్లో వస్తుంది, బుగ్గలు చాలా బాగా అనిపిస్తాయి, ఓకేనా. సో థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. నారీ సెల్, నారీ వేదిక నేషనల్ డైరెక్టర్ గారైనటువంటి తవిత మేడంకు మరియు మన రీసెంట్ డైరెక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ సెషన్, వండర్ఫుల్ సెషన్. ఎన్నిసార్లు మీ సెషన్ మళ్ళీ విన్నా కొత్తగా ఇంకా ఎక్సైటెడ్ గా వినాలి, నేర్చుకోవాలి, ఇది ప్రాక్టీస్ చేయాలి, మీలాగా మేము కూడా హెల్దీగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చినటువంటి మన కామెంట్స్ ని బట్టే తెలిసిపోతుంది మేడం. ఎంత అద్భుతమైనటువంటి సెషన్ అనేది చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తామని చెప్పేసి పర్సనల్ కూడా మెసేజ్ పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ తబితా మేడం. Thank you so much, Asha garu. It was a phenomenal interactive session. Seriously, నేను అనుకున్న దానికంటే అద్భుతంగా there was a result that I saw. Everybody were actively participating. మరి ఆశా గారు ఇంత బ్యూటిఫుల్ సెషన్ ని మనకు తెచ్చారు కదా, నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతా. ఒకవేళ ఆశా గారి టైమింగ్ మనం తీసుకొని తన సమయాన్ని మనకు గనక ఇవ్వగలిగితే ఒక 3-day వర్క్ షాప్ అడుగుదామా మ్యామ్ ని? ఏమంటారు మీ అందరూ? ఇప్పుడు ఇక్కడ నాకు 97 మెంబర్స్ ఉన్నారు, -5-6 కోఆర్డినేటర్స్, 93 మెంబర్స్ ని మిమ్మల్ని ఓపెన్ గా అడుగుతున్నా. ఒక 3 or 4 days వర్క్ షాప్, అన్ని సీక్రెట్స్ మనకు ఆశా గారు చెప్పాలంటే మీరు ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎస్ 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 ఓకే ఓకే ఓకే, లవ్లీ లవ్లీ, గుడ్. నా ఆశా గారు మీ స్క్రీన్ మీదకి వచ్చేసేయండి. మీరు మా వాళ్ళకి ఒక 4-day వర్క్ షాప్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే, 4 days కూడా కాదు, 3-day వర్క్ షాప్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉన్నా మ్యామ్. ఫ్యాంటాస్టిక్. ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, ఇప్పుడే చెప్పాలి రైట్ అవే. ఓకే, మనం అంతా చూసాము, మ్యామ్ ఎలా చెప్పారో తెలుసు, మ్యామ్ ఎంత ఎక్స్పర్టీజ్ ని తీసుకొచ్చారు క్లాస్ లో కూడా మనకు తెలుసు. ఇన్ దట్ కేస్ రైట్ అవే మీరు మీ పేమెంట్ చెల్లించగలిగి మీరు చేస్తా అన్న వాళ్ళు ఎంతమందో నాకు ఇట్లా థమ్స్ అప్ చూపించండి. అండ్ మీ అందరికీ తెలుసు ఇంపాక్ట్ బయట మార్కెట్ లాగా 1000, 2000, 1500 అట్లా కాదు, మనం చాలా మినిమల్, అది కూడా రెస్పాన్సిబిలిటీ కోసం మనము కలెక్ట్ చేసే బేర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ ఐ సే 299 కట్టి మీరు ఫేస్ యోగా గురించి ఇంకా సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? థమ్స్ అప్ చూపించండి. ఆశా గారు, మాకు ఒక 3-day వర్క్ షాప్ మీరు ఇవ్వగలరా? మళ్ళీ మాట మార్చేదేం లేదు. ఆసమ్ 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 ఆసమ్. సో రైట్ అవే నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, ఇప్పటికి వీఆర్ గోయింగ్ టు స్టాప్ హియర్. బట్ దెన్ దీని ఇంకా డీటెయిల్డ్ గా మనము ఎర్లీ మార్నింగ్ చేద్దామా, సాయంత్రం చేద్దామా? ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఎర్లీ మార్నింగ్ అయిన వాళ్ళు గివ్ మీ అ థమ్స్ అప్. నైట్ చేద్దాం, సాయంత్రం ఇట్లా 7:30 కల్లా చేద్దాం అన్న వాళ్ళు థమ్స్ డౌన్. నేను అన్ని మీ దగ్గర మీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను కంపల్సరీ చెప్తా. మాధవి మ్యామ్ అయితే పర్మిషన్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఎర్లీ మార్నింగ్ చేద్దామన్న వాళ్ళు థమ్స్ అప్, ఈవినింగ్ చేద్దామన్న వాళ్ళు థమ్స్ డౌన్. నారీ గ్రూప్ లో ఓటింగ్ ఇస్తే బాగుంటుందేమో మేడం. అది ఇద్దాము. ఓకే, ఫర్ నౌ జస్ట్ ఇక్కడున్న ఆడియన్స్ ని తీసుకుందాం. ఆశా గారు, మీరు మీ ఎక్స్పర్టీస్ వాడి చెప్పండి, దీనికి ఏమైనా ఉంటాయా రూల్స్? నైట్ చేసుకుంటే బెటర్, మార్నింగ్స్ చేసుకుంటే బెటర్ అని? మార్నింగ్ చేస్తే బెస్ట్ మేడం, కానీ అయినప్పటికీ కూడా అందరికీ కుదరదు కాబట్టి ఈవినింగ్ కాకపోతే కొంచెం స్ట్రెస్ అది లేకుండా, ఎండలో తిరిగి రాకుండా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు బెస్ట్. ఇంకొకటి ఏంటంటే మనం మేడం అందరికి అంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏంటంటే ఐడెంటిఫై చేసి వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఫోటో, వాళ్ళకి ఎక్కడ ముడతలు ఉన్నాయి అనేది వాళ్ళ ఫోటో మనకు చూపిస్తారు, పిక్. సో ఈ ప్రూఫ్ గురించి మీరు చెప్పారు స్టార్టింగ్ లో, రైట్? ఆ ముడతలని మనం తొలగించేసి పంపిస్తాం.
రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ షాప్ అంట. సో మీలో ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఇంకా నారీ సెల్ మెయిన్ గ్రూప్ లో ఎంతమంది లేరు? లేని వాళ్ళు ఇమ్మీడియట్ గా మీరు, నేను చాట్ బాక్స్ లో వేసేస్తాను, ఇమ్మీడియట్ గా జాయిన్ అయిపోవాలి అంతే. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ గిఫ్ట్ ఫర్ టుడే అనుకోండి. మీ గిఫ్ట్ ఫర్ టుడే ఇట్స్ ద యోగా, ఫ్రీ యోగా సెషన్. సో రైట్ అవే ఇవాళ నైట్కే మేము మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. మీరు దయచేసి స్టే ఇన్ టచ్ విత్ అస్. సో ఏది కూడా అంటే ద హోల్ కోర్స్, ద హోల్ గ్రూప్, మన టార్గెటే విమెన్ ఎంపవర్ అవ్వాలి. అటు తిప్పి ఇటు తిప్పి ఆడవారికి మంచి చేసే ఒక పోరాటంలో మనం ఉన్నాం. ఎందుకంటే చాలా మంది ఇంకా కావాలా, ఇంకా మీకు ఇంకా ఎన్ని కావాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ ఉమెన్కి ఇంకా చాలా కావాలి కదా. ఇంకా మనము ఎక్కడోకక్కడ వెనకబడే ఉన్నాం కదా. వెనకబడిపోకున్నా కూడా ఉన్న దాంట్లో ఇంకా బెస్ట్ గా అవ్వాలనే ఆలోచన మంది. ఎంతమంది అగ్రి చేస్తారు? ఓకే, సో చాట్ బాక్స్ లో రైట్ అవే మీకు లింక్స్ వస్తున్నాయి. ఆ లింక్ మీరు అలా ప్రెస్ చేసేసి వాట్సాప్ లోకి వచ్చేసేయండి, ఫేస్బుక్ లోకి వెళ్ళిపోయింది, మీకు డీటెయిల్స్ అన్ని అక్కడ వచ్చేస్తాయి. రైట్. అండ్ ఇంకో విషయం, మాలాగా మీరు కూడా ట్రైనర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఆశ గారు చూసారా మధ్య మధ్యలో మిమ్మల్ని పిలుస్తూ మాట్లాడుతూ, ఉమాదేవి గారు చూసారా మంచి బ్యూటిఫుల్ నవ్వు క్యారీ చేస్తూ, స్టార్టింగ్ లో ఝాన్సీ గారు వచ్చారు, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. ఇఫ్ యూ వాంట్ బీ లైక్ అస్, మాలాగా మీరు కూడా ట్రైనర్స్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్ అస్ ఫర్ ద ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్. అసలు ట్రైన్ ద ట్రైనర్ పక్కన పెట్టండి, విమెన్ కే ఎక్స్క్లూజివ్ గా ఈ ఇయర్ మేము కొన్ని సెల్ఫ్ డెవలప్మెంట్ కోర్సెస్ మేము ప్లాన్ చేస్తున్నాం. ఇలాంటివి ఒకవేళ నాకే ఒకరి ఇలా ఇచ్చింటే ఆ మేడం కి నేనే ఫస్ట్ పార్టిసిపెంట్ గా రిజిస్టర్ అయ్యేదాన్ని. మీలో మరి ఎంతమంది ఈ కోర్సెస్ కి రానున్న సంవత్సరంలో మీరు ఎన్ని నేర్చుకోవాలని మీలో ఎంతమంది హ్యాపీ అవుతున్నారో నాకైతే తెలియదు, కానీ నేను మా లయన్స్, మా 20 రీజనల్ లీడర్స్ అయితే సూపర్ ఎగ్జైటింగ్ ఉన్నాం. ఏమంటారు లీడర్స్? రైట్ ఉమాదేవి గారు, ఝాన్సీ గారు. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ వండర్ఫుల్ థింగ్స్. గ్రూప్ మీకు లింక్ వచ్చింది, అర్జెంట్ గా జాయిన్ అయిపోండి. ఇవాళ నైట్ కే వీ విల్ లాంచ్ అ యోగా కోర్స్ ఫర్ యూ. ఎందుకంటే మెన్స్ట్రల్ హైజీన్ కోర్స్ మేము ఒక 20 days ముందు చెప్పాము, ఆ సెషన్ అయిపోయింది, కానీ మేము మళ్ళీ దాన్ని రీటైన్ చేసుకొని మేము మెన్స్ట్రల్ హైజీన్ ప్రోగ్రామ్ ని దాని కోర్స్ గా మేము వాలంటీర్షిప్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మేము అనౌన్స్ చేయడానికి డిలే అయిపోయింది. ఓ యా, బై ద వే, ఇదే నోట్లో అడుగుతాను, ఎంతమందికి మెన్స్ట్రల్ హైజీన్ వాలంటీర్స్ గా అవ్వాలి? రాష్ట్రంలో మేము ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మేము మెన్స్ట్రల్ హైజీన్ వాలంటీర్స్ గా వెళ్ళాలి, సేవ చేయాలని అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ వస్తున్నాయి హ్యాండ్స్. 6, 8. మెన్స్ట్రల్ హైజీన్ సెషన్ విన్న వాళ్ళు ఎవ్వరు కూడా రైట్. ఓకే, వీ హ్యావ్ 9 hands. 10. Cool. 11, 12, 13. Thank you. So stay in touch with us. గ్రూప్ లో మెన్స్ట్రల్ హైజీన్ నెక్స్ట్ వీక్ లాంచ్ చేస్తున్నాము. మెన్స్ట్రల్ హైజీన్ వాలంటీర్స్ గా మీరు అందరూ సిద్ధపడొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ టాకింగ్. మళ్ళీ మా ఉమా గారికి ఇచ్చేస్తా. ఉమా గారు, టేక్ ద లీడ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎక్కువ డిలే వద్దు, వి ఓన్లీ గోయింగ్ టు ఆన్సర్ 10 questions. సూపర్ ఉంది సెషన్, ఎక్సలెంట్ ఉంది, అందరికీ తెలుసు, ఇట్స్ అమేజింగ్ సెషన్. బట్ ఇప్పుడు మ్యామ్ సమయాన్ని గౌరవించి వీల్ ఓన్లీ టేక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. హెల్త్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్ ఇట్లా ప్రెగ్నెన్సీ వద్దు అట్లా అన్నారు చూసారా, అలాంటి వాళ్ళు అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని అడగండి. మిగతావన్నీ మీకు రానున్న కోర్స్ లో మీకు తెలుసుకోవచ్చు. అండ్ దిస్ సెషన్ విల్ బి పోస్టెడ్ ఆన్ ద యూట్యూబ్ ఆల్సో. ఓకే ఉమా గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్డెన్ ఆపర్చునిటీస్ అన్ని ముత్యాల్లాగా వచ్చి పడిపోయాయి బౌల్లో. మన నారీ మణులందరికీ కూడాను ఎవరు ఎన్ని ఏరుకోవాలనుకుంటారో, ఎంత తీసుకోవాలనుకుంటారో అంతా ఇవ్వడానికి ఇక్కడ మన నారీ వేదిక అద్భుతంగా ఉంది. ఇందాక ఎవరో ఒకరు పర్సనల్ గా మెసేజ్ పెట్టున్నారు. పీసీఓడితో బాధపడుతున్నారా, థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్నారా, ముఖంపై ముడతలు, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, పింపుల్స్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? భయం ఎందుకు, మన నారీ గ్రూప్ ఉండగా అనేది గ్రూప్ పర్సనల్ గా సెండ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రతి దానికి కూడా ఈ గ్యారేజ్ ఉంది, మనం అందరం ఉపయోగించుకుందాం, అందరం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ మేడం. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీ డౌట్స్ మీరు అంటే సెషన్ గురించి కాకుండా మీ హెల్త్ గురించి కానీ డౌట్స్ గురించి కానీ క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే మనం కంటిన్యూగా అన్ని క్లాసెస్ లో కలుసుకో. ఓకే, థ్యాంక్ యూ. శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. కావట్లేదా?
శ్రీదేవి మ్యామ్, శ్రీదేవి గారు, శిరీష గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం అన్మ్యూట్ కావట్లేదా మీకు? ఓకే, ఓకే మేడం. సరిత మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎందుకు ఎవరు అన్మ్యూట్ చేసుకోవట్లేదు మేడం? మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఆశ మేడం చాలా థ్యాంక్స్ మేడం. నేను ఇంతకు ముందు కూడా ఒక 2 టైమ్స్ మీరు సెషన్ పెట్టినప్పుడు కూడా అటెండ్ అవుదామని అనుకున్నా. అదైతే కొద్దిసేపే ఉండి కనెక్షన్ ప్రాబ్లం, ఇంటర్నెట్ ప్రాబ్లం అయ్యేసి కట్ అయిపోయాను. సో ఈసారి ఫుల్ గా చేశాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలానే నారీ సెల్ వాళ్ళకి కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, నా ఫేస్ ఆల్రెడీ చబ్బిగా ఉంటుంది ఆశ మేడం, మీకు తెలిసి ఉంటుంది. అయితే ఇంకా ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు ఇంకా కొంచెం పైన కలా వస్తుంది, ఇంకా చబ్బిగా అనిపిస్తుంది. అలా చెయ్యొచ్చా లేదా అనేది నాకు ఒక డౌట్ ఉండిపోతుంది మేడం. యా మేడం, చబ్బీగా అంటే చూడండి మేడం, ఒకసారి 20 టైమ్స్ చేయమాకండి. చబ్బీ కావాలనుకుంటే ఎక్కువ చేయండి, బట్ అవసరం లేనప్పుడు ఏంటంటే 3 టైమ్స్ ఎనఫ్. 3 టైమ్స్ ఎనఫ్ మేడం. 3 to 6 టైమ్స్ ఎనఫ్. అంటే మనకి ఎక్కువ కావాలనుకున్నప్పుడు చేస్తాము. ఉట్టిగా మనకి అక్యుప్రెషర్ పాయింట్స్ ఉపయోగం ఉన్నప్పుడు మాత్రం జస్ట్ 3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. లేదా అసలు అది చేయమాకండి. అది చేయకుండా మీకు కంటికి కావాల్సినవి, జాకి కావాల్సినవి అవి చేస్తే సరిపోతుంది. అది తగ్గడానికి మేడం నేను కనిపిస్తున్నానా మీకు? మ్యామ్ వీడియో ఆన్ చేసుకోండి, కనిపించలేదు. యా వీడియో ఆఫ్ ఉంది మేడం. యా మేడం చూడండి, ఇలా నొక్కి పట్టు ఉంచుతారు అంతే, జస్ట్ ఓకేనా? ఇలా నొక్కి పట్టేసి ఉంచుతారు. ఓకేనా? ఇలా నొక్కి పట్టించేసి జస్ట్ 3 టైమ్స్ చేయండి అంతే. ఓకేనా సరిత మేడం? ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి ఏంటి అంటే మేడం, చబ్బిగా ఉన్న వాళ్ళు ఇంకొకటి ఏం చేయాలంటే, తల పైకి ఎత్తారు చూసారా, నాలుకని బయటికి లాగే ఉఫ్ అని ఊదేది. సో దాంతో కూడా ఇది తగ్గుతుంది. ఇంకొకటి అంటే షేప్ వస్తుంది, మీరు పైకి చబ్బిగా ఉండి కిందికి లాగబడుతుంది చూసారా, అది మొత్తం పోతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఇది శ్రీదేవి కూడా. మేడం ఇంకా హ్యాపీ ఓకే. ఈవినింగ్ మ్యామ్. సైనస్ ది ఒకసారి రిపీట్ చేస్తారా? అట్లనే థైరాయిడ్ కూడా ఏమన్నా ఉన్నాయమ్మా? యా థైరాయిడ్ కూడా ఉంది మేడం. మేడం ఇది చూడండి, సైనస్ కి ఇక్కడ పాయింట్ ఉంటుంది, ఇక్కడ మీ ముక్కు పైన ఇక్కడ చూడండి. ఓకే మేడం థైరాయిడ్ కి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేసేటటువంటిది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అలాగే మీ బొటన వేలు మీద ఇక్కడ కూడా అంటే పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ కి సంబంధించినటువంటి 2 అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. దీన్ని ప్రెస్ చేస్తారు, వదులుతారు. అలాగే ఇక్కడ కూడా థైరాయిడ్ కి సంబంధించినటువంటిది. మ్యామ్ ఇంకొకసారి రిపీట్ చేయండి, నాకు కనిపించలేదు ఇందాక. థైరాయిడ్ ఇక్కడ మేడం పిట్యూటరీ గ్లాండ్ ని యాక్టివేట్ చేసే ఓకే అక్యుప్రెషర్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మీ బొటన వేలు మీద ఉన్నటువంటి ఇక్కడ పిట్యూటరీ, దాని కింద కొంచెం అంటే టిప్ దగ్గర కొంచెం కిందికి పిట్యూటరీ పీనియల్ గ్లాండ్ కి సంబంధించి ఈ పాయింట్స్, ప్లస్ ఇక్కడ థైరాయిడ్ కి సంబంధించింది ఇది. ఓకేనా? ఓకే ఫేస్ మీద చూసి ఇక్కడ ఇది. మ్యామ్ ఇది కిడ్నీది ఇక్కడ వరకు హాఫ్ వర్క్ చెప్పారమ్మా, ఫుల్ వర్క్ చేయాలమ్మా? కిడ్నీకి సంబంధించి మేడం ఫస్ట్ అంటే 6 వరకు హాఫ్ చేస్తారు, తర్వాత 10 వరకు ఫుల్ చేస్తారు. ఇక్కడ కిడ్నీకి సంబంధించిన ఇక్కడ పాయింట్ ఉంటుంది, ఇక్కడ గోల్ బ్లాడర్ కి సంబంధించిన పాయింట్ ఉంటుంది.
ఓకేనా. ఇది చాలా మంచిదండి, కిడ్నీస్ వాళ్ళకి ఇది చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మోకాళ్ళ నొప్పులు అంటే అరిగిపోయినవి అవి ఉంటారు. చిన్న చిన్న మన ప్రతి పెయిన్ కి కూడా కారణం ఏంటంటే కిడ్నీలో చిన్న డిస్కంఫర్ట్ అన్నమాట. సో దాన్ని తగ్గిస్తుంది. మ్యామ్ ఓకే. నీ ఇది నీ చాలా బాగా పెయిన్ పనిచేస్తుంది. నీ పెయిన్ ఒక్కసారి మ్యామ్. నీ పెయిన్ కూడా మేడం, ఇది ఇది నీ పెయిన్ కి ఇది బాగా పనిచేస్తుంది ఇది. ఓకే కానీ మ్యామ్. వన్ నెమ్మదిగా అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేస్ యోగా చేసే వాళ్ళకి నెయిల్స్ ఉండకూడదు. నెమ్మదిగా చేయాలి, మరీ స్పీడ్ గా చేయొద్దు, నెమ్మదిగా చేయాలి. సో కింది డైరెక్షన్ లో రావద్దు, ఏది చేసినా మీరు పై డైరెక్షన్ లో రావాలి. ఎందుకంటే యాక్చువల్ గా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నది పైకి శ్రేసింది కిందికి రావడమే కాదు, మన స్కిన్ మన పొట్ట కిందికి లాగబడ్డానికి, మన స్కిన్ కింద రావడానికి కారణం ఏంటి, అది కూడా గ్రావిటేషనల్ ఫోర్సే. సో మనం ఏది చేసినా గానీ లిఫ్ట్ చేయడం, పైకి లిఫ్ట్ చేస్తారు. మీరు చాలా మంది హాస్పిటల్స్కి వెళ్తే మసాజ్ చేయించుకుంటారు కదా, మసాజ్ చేయమని చెప్తారు డాక్టర్ గారు, నీ పెయిన్స్ కానీ దేనికైనా. సో దానికి కూడా మసాజ్ చేసేటప్పుడు చాలా మంది చేస్తారంటే కిందికి రుద్దుతా ఉంటారు, కిందికి రుద్దుతా ఉంటారు. సో ఏ మసాజ్ అయినా సరే మీరు నెక్కి చేసినా, మోకాళ్ళకి చేసినా, ఎక్కడ చేసినా పై డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి, గుర్తుంచుకోండి. ఓకే. వన్ లాస్ట్ మ్యామ్, సయాటికాకి ఏమైనా ఉన్నాయా మ్యామ్? మేడం సయాటికా. సయాటికాకి ఇది ఉంది చూసారా ఇక్కడ. సో మీరు ఏదైనా ఒక పెన్ను కానీ ఏదైనా తీసుకొని దీన్ని మూవ్ చేయండి దీని మీద, ఇది బాగా పనిచేస్తుంది సయాటికాకి. ఓకేనా. ముద్ర ఒకటి ఉంటుంది మేడం, ఇది ముద్ర. ఇది ఓకే స్పైన్ ని స్ట్రాంగ్ చేసేటటువంటిది ఈ ముద్ర అన్నది. సో ఇలా పెట్టి కూర్చుంటారు. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. వేరియేషన్స్ అన్నమాట. మేరుదండ ముద్ర వేరియేషన్, ఇదొక వేరియేషన్, ఇదొక వేరియేషన్, ఇదొక వేరియేషన్. సో ఈ వేరియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి లాస్ట్ మ్యామ్, మా బాబుకి 7 years మ్యామ్, నిద్రలో స్నోరింగ్ ఎక్కువ ఉంటది మ్యామ్, గురక లాగా. మేడం ఉజ్జయి బ్రీతింగ్ చాలా బాగా పనిచేస్తుంది దానికి. పడుకునే ముందు మీ బాబుతో ఉజ్జయి బ్రీతింగ్ చేయించండి. అంటే గురక సౌండ్ వస్తుంది సరే, అదే సౌండ్ నోరు మూసుకొని చేస్తారు. శ్వాస ముక్కుతో తీసుకుంటారు, ముక్కుతో వదులుతారు, బట్ సౌండ్ మాత్రం ఇక్కడ నుంచి వస్తుంది, బాగా తగ్గుతుంది దానికి. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి స్కిన్ ని ఇది వరుణ ముద్ర అంటారు. స్కిన్ ఎప్పుడు కూడా హైడ్రేట్ గా ఉంటుంది, ఎప్పుడు కూడా మాయిశ్చర్ మంచిగా బ్యాలెన్స్ గా ఉంటుంది స్కిన్ ఈ ముద్రతో. రోజు 15 to 20 minutes చేయొచ్చు. హెయిర్ కూడా, అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, హెయిర్ చిక్కులు పడదు ఈ ముద్రతో. సో ఇలా చాలా ఉన్నాయండి, మీరు తెలుసుకోవాలనుకుంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట. సో యోగాలో ఫేస్ యోగాతో ఉన్నాయి, ముద్రస్తో ఉన్నాయి, ఆసనాలతో ఉన్నాయి. మేడం అన్నట్టు తబితా మేడం నిజంగా అంటే ఆడవాళ్ళు, ఉమెన్ ఇస్ ద ఐ ఆఫ్ ద నేషన్. ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే మన ఫ్యామిలీని మనం స్ట్రాంగ్ గా ఉంచుకోగలుగుతాం. మన ఫ్యామిలీని స్ట్రాంగ్ గా ఉంచుకుంటే సొసైటీ మొత్తాన్ని స్ట్రాంగ్ గా ఉన్నట్టే లెక్క, ప్రపంచం మొత్తం స్ట్రాంగ్ గా ఉన్నట్టే. ఒక్క ఆడవాళ్ళతోనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే తన ఫ్యామిలీని స్ట్రెంగ్తన్ చేసుకున్నటువంటి గొప్ప ఘనత ఒక ఆడవాళ్ళకు ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, మేడం అన్నట్టు 3 days వర్క్షాప్ కి అందరూ కుదిరితే అటెండ్ అవ్వండి, డామ్ షూర్ గా అటెండ్ అవ్వండి. 3 days కి మీరు ఎవ్వరు ఇవ్వనంత నాలెడ్జ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫేస్ యోగా అన్నది అందం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ఎలాంటి పార్లర్లకు వెళ్ళకుండా న్యాచురల్ గా మనల్ని మనం చాలా అందంగా హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఓకేనండి. సో ఇంకా ఇంకా ఎవరికైనా, శిరీష గారు అన్మ్యూట్ చేసేయండి, అన్మ్యూట్ అవ్వండి, అన్మ్యూట్ చేసుకోండి. యా అడగండి మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. బాగుంది. మీ క్లాస్ చాలా చాలా బాగుంది మేడం. చాలా ఎక్సైటింగ్ గా మీ క్లాస్ కోసం ఎదురు చూసినాం మేమైతే. మాకు చెప్పారు అంతే ఎక్సైటింగ్ గా మీరు, మేము ఏ విధంగా ఎక్సైటింగ్ గా ఫీల్ అయినామో దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు మేడం మీరు క్లాస్ చెప్పడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఈ క్లాస్ అంటే నేను అనుకున్నది యోగా ప్లస్ ఆక్యుప్రెషర్ పాయింట్స్, ఇవన్నీ నాకు యోగా చేయడం ఇష్టము. కాకపోతే ఇక్కడ నాకు అందుబాటులో ఏమీ లేదు మేడం. ఇక్కడ సెంటర్స్ ఆన్లైన్ ద్వారా నేర్చుకొని మీలాగా కాకపోయినా కొంతైనా ఇక్కడ చుట్టూ ఉండే వాళ్ళకి నేర్పియాలనే ఉద్దేశంతో జాయిన్ అయినాను మేడం. ఓకే, సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మిమ్మల్ని ఐడియల్ గా తీసుకుంటున్నాను. మీ యొక్క బెస్ట్ విషెస్ కావాలి. తప్పకుండా అండి, తప్పకుండా. అండ్ ఇంకోటి మేడం, ఆశా మేడం, ఒక్క నిమిషం మేడం, మేడం ఒక్క నిమిషం, శిరీష గారు మాట్లాడుతున్నారు అండి, తొందరగా. నాకు గ్యాస్ట్రిక్ సైనస్ ఉండేది మేడం, దానికోసం అనేసి నేర్చుకోవాలనుకున్నా. కానీ నిన్న మీరు సూర్య నమస్కారాలు చేస్తే ప్రతి ఒక్కదానికి
మంచిగా ఉంటుంది టూల్ మినిట్స్ అని. అది ఒక్కసారి క్లాస్ మాకి చేపిస్తూ ఉంటే చేపిస్తూ నేర్పిస్తారేమో అని మీరు ఆ బ్యాచ్ నుంచి జాయిన్ అయ్యారా? ఓకే. ఇదే బ్యాచ్ మేడం. ఫస్ట్ నాకు మేడం చెప్తూ ఉన్నారు. నిన్న మీరు సూర్య నమస్కారాల గురించి క్లాస్ డిస్కషన్ చేసినాం కదా మేడం. నిన్న చేసి అది అది మీరు ఎప్పుడు పెట్టినా పర్వాలేదు మేడం. మేమైతే మీ క్లాస్ కోసం ఎదురు చూస్తాం. ఇప్పుడు అని కాకుండా ఎప్పుడైనా రెడీగా ఉన్నాం జాయిన్ కావడానికి. ఓకే అండి. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళందరినీ జాయిన్ చేయించండి. ఓకేనా? మేడం ఇందులో మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి జాయిన్ చేసినాను. వాళ్ళ కూతురికి ఇప్పుడు 19 ఇయర్స్ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి తను సఫర్ అవుతుంది. తనకి ఏదైనా ఆక్యుప్రెషర్ పాయింట్స్ కానీ ఆసనాలు కానీ ఏదైనా ఉంటే ఫేస్ యోగా చేయమనండి. ఫేస్ యోగా చేయమనండి. ఎన్ఎఫ్ ఫేస్ యోగా చేయమనండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. లివరు, రుమటాయిడ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. లివరు, కిడ్నీ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే సో అన్ని చేయమనండి. ఓకే అండి. థ్యాంక్ యూ అంటే తొందరగా ఒక్క ఓన్లీ క్వశ్చన్ అండి. ఇంకా వేరే ఏం వద్దు ప్లీజ్. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. శిరీష గారు. శిరీష గుడ్ గారు. ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ నేను అండి. ఆల్రెడీ మీ యోగా క్లాసెస్ అవన్నీ కూడా బాగా అటెండ్ అయ్యాను. ఎవ్రీడే రెగ్యులర్ గా చేస్తున్నాను. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం. నాకు ఈ డబల్ చిన్ ఉండేది అంతకు ముందు, కొద్దిగా ఇక్కడ ఫ్యాట్ లాగా అనిపించేది. అది బాగా తగ్గింది మేడం. సో ఐ కెన్ ఫీల్ దట్, అంటే మిర్రర్ లో చూసుకున్నప్పుడు నాకు బాగా తెలుస్తుంది చేంజ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ రాత్రిపూట కూడా బాగా నిద్ర పడుతుంది మేడం. ఇంతకుముందు కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేది. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ మీరు చేస్తున్నారు కదా, దానివల్ల ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ. డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా స్లీప్ పడుతుంది. పొద్దున కూడా ఆటోమేటిక్ గా తొందరగా లేవగలుగుతున్నా ప్లెజెంట్ స్లీప్ వల్ల. అయితే ఆ పౌడర్ ఒకటి చెప్పారు కదా మేడం మనం చేసుకునేది, అది ఒక్కసారి రిపీట్ చేస్తారేమోనని నేను హ్యాండ్ రైజ్ చేశాను. అది ఓకే చాలా మేడం. మంది కూడా కామన్ గా డౌట్ అడుగున్నారు. గ్లాసుడ్ మేడం, గ్లాసుడ్ బియ్యము 2 స్పూన్స్ ఉలవలు, 1 స్పూన్ మినుములు మేడం, ఒక గ్లాస్ 1 స్పూన్ బియ్యము, మినుములు. 1 స్పూన్ మినుములు. మీరు దాన్ని పట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. పౌడర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. కానీ పౌడర్ కంటే కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు. మేడం మీరు చాలా చెప్పారు కదా, ఇప్పుడు చాలా పాయింట్స్ మనం ఇప్పుడు డైలీ చేసుకోవాలంటే ఏవైనా ఈ 5 ఎక్సర్సైజ్ చేస్తే చాలు ఫేస్ గ్లో వస్తుంది అనేవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. మీరు చేసే హుక్ లాగా చేసి పైకి అదేంటి ట్యాప్ చేయడం ఒకటి. ఒక 1 సెకండ్. అది నేను ఇక్కడ ఉన్నా ఈ చూస్తాను. వీడియో కనిపించట్లేదు. అని ట్యాప్ చేయడం ఒకటి. ఇది చూడండి, ఇది ఒకటి. అవునా? ట్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి. ఇలా లిఫ్ట్ చేయడం ఉంది చూసారా? ఇది ఏమైనా 3 అయినాయి. అక్కడే 3 అయిపోయినాయి. ఓకేనా? సో ఇదొకటి 4, ఇదొకటి 5, ఇదొకటి 6. ఇవి చేస్తే సరిపోతుందండి ఇమీడియట్ గా మనకు కావాలి అనుకున్నప్పుడు. ఓకేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ లక్ష్మి గారు. మేడం జస్ట్ లిటిల్ బిట్. మేడం లక్ష్మి గారు తొందరగా లక్ష్మి మేము అన్మ్యూట్ చేసుకోండి మేడం. మ్యామ్ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ అండి. మీరు చెప్పిన దాంట్లో నాకు ఉండే ప్రాబ్లమ్స్ ఏమంటే నిద్ర ఉండదు, నెక్స్ట్ మతిమరుపు ఉంది మ్యామ్. Yeah. నిద్ర అంటే అసలు టాబ్లెట్ వేసుకుంటా డైలీ నేను. ఓకే. అది ఈ ఎన్ని రోజుల్లో తగ్గొచ్చు మేడం? ఎన్ని రోజుల్లో మనకు అది ఆ డిఫెక్ట్ అంటే పోతుందా? టాబ్లెట్ వాడకుండా నిద్ర పడుతుందా ఇప్పుడు చేసింది? మేడం టాబ్లెట్ లేకుండా నిద్రపోవడం అనేది చాలా ఈజీ. మీరు 3 days వర్క్ షాప్ అటెండ్ అవ్వండి. టాబ్లెట్ ఖచ్చితంగా attend లేకుండా అవుతాను. నిద్రపోవచ్చు చెప్తాను నేను. ఓకేనా? సో నాకు చాలా మెయిన్ అండి అది. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను చాలా మంది దగ్గర నేర్చుకున్నా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. నా యోగా గురువులు వచ్చేసి ఇండియా మొత్తం, ఇండియాలోనే కాదు వియత్నాం నుంచి, యుఎస్ఏ నుంచి కూడా నేర్చుకున్నాను చాలా మంది దగ్గర. సో మీకు 3 days వర్క్ షాప్ మేడం అన్నట్టు తబితా గారు అన్నప్పుడు మీరు అటెండ్ అవ్వండి. టాబ్లెట్ లేకుండా ప్రతి దాన్ని కూడా మనం ఆక్యుప్రెషర్ పాయింట్స్ తో, చిన్న చిన్న ఆసనాలతో ఎలానో మనం చూడొచ్చు. టాబ్లెట్ లేకుండా నిద్రపోవచ్చు మేడం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నేను అటెండ్ అవుతా తప్పకుండా. ఓకే అండి. ఓకే, ఇంకా నీలిమ గారు తొందరగా అండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి అండి. మేడం
పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లే మేడం. ఇప్పుడు 1.5 month అయిపోయింది. యా రెగ్యులర్ మేడం ఏజ్ ఎంత మీది? 40 మేడం, 43. యా 43 అంటే మేబీ మెనోపాజ్ 40 నుంచి కూడా వస్తుంది ఈ మధ్య కాలంలో. మనం తీసుకున్నటువంటి ఫుడ్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ స్లీప్ కానివ్వండి, సంథింగ్ ఏదేమైనప్పటికీ కూడా. బట్ మీరు ఒకవేళ అది కాకపోతే సూర్య నమస్కారాలు చేయండి అండి, మీకు విత్ ఇన్ 1 month లో తెలుస్తుంది మీకు తేడా. రెగ్యులర్ గా వస్తాయి పీరియడ్స్. ఓకేనండి? ఓకే మేడం. ఓకే. భాగ్యలక్ష్మి మ్యామ్. ఎస్, హ్యాపీ ఈవినింగ్ టు హెల్దీ కమ్యూనిటీ. ఆశా గారు, నేను మధ్యలో జాయిన్ అయ్యాను కానీ చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను జాయిన్ అవ్వడము. నా పేరు భాగ్యలక్ష్మి, 1 monthly బ్యాచ్ లో రీసెంట్ గా కంప్లీట్ చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలాంటి గొప్ప కమ్యూనిటీకి నేను రావడం. థ్యాంక్స్ టు నళిని మ్యామ్ ఈ గ్రూప్ లో నేను జాయిన్ చేసినందుకు. సో మై క్వశ్చన్ ఈజ్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. నా క్వశ్చన్ ఏంటంటే మైగ్రేన్ కి మరియు వెరికో వెయిన్స్ కి ఏదైనా ఉందా మేడం? మైగ్రేన్ కి చూడండి మేడం, ఇక్కడ ఇక్కడ మీ టెంపుల్స్ దగ్గర ఇక్కడ మైగ్రేన్ కి ఓకే. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తారు, ఇచ్చేస్తారు. ఓకేనా? ఓకే. సో ఇక్కడ అక్యుప్రెషర్ పాయింట్ ఇక్కడ అండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నెక్ లైన్ ఉంటుంది. ఇక్కడ నెక్ లైన్ కింద సో GB20 అంటారు ఈ పాయింట్ ని. ఇక్కడ 2 వేళ్ళని ఇక్కడ పెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ చేస్తారు. మైగ్రేన్ అన్నది చాలా ఈజీ అండి తగ్గించుకోవడం. మన దగ్గర చాలా మంది ఉన్నారు మైగ్రేన్ తగ్గిన వాళ్ళు. ఓకేనా? చాలా చాలా. ఇంకొకటి ఏంటంటే మైగ్రేన్ వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు మైగ్రేన్ వచ్చినప్పుడు ఏం తిన్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఒక 1 month కి ఒక టేబుల్ రాసుకోండి. ఏం తిన్నారు ఆ రోజు, నొప్పి కలిగిన రోజు, ఆ రోజు తీసుకున్నటువంటి ఆహారం, ఆ రోజు మీరు ఇంకా బయటకి ఎక్కడికైనా వెళ్ళారా, అదొకటి లిస్ట్ రాసుకోండి. ఓకేనా వెరికో వెయిన్స్ మేడం? వెరికో వెయిన్స్ మ్యామ్, వెరికో వెయిన్స్. వెరికోస్ వెయిన్స్ కా? మేడం ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. ఇండెక్స్ ఫింగర్ ని క్లోజ్ చేస్తారు. ఇది ముద్ర థెరపీ కూడా ఒక రోజు తీసుకున్నాము. ఈ ముద్రతో మనం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇందాక మనం ఇలా చేసాం చూసారా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వెరికోస్ వెయిన్ వాళ్ళకి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది హార్ట్ కి సంబంధించింది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, హార్ట్ కి సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. సో మీరు ప్రెషర్ ఇచ్చి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. ఇంకొకటి ఏం చేస్తారంటే, మీకు కుదిరితే మేడం వెరికోస్ వెయిన్స్ వాళ్ళకి అసలు 100% రిజల్ట్ అండి. వెరికోస్ వెయిన్స్ కూడా మీరు వెళ్ళకిలా పడుకోండి, 2 కాళ్ళని గోడకి ఇలా లిఫ్ట్ చేసి ఉంచండి, పడుకోండి, చాలా బాగా పనిచేస్తుందండి అది వెరికోస్ వెయిన్స్. అది ఒక్కటి చేస్తే చాలు, ఎనఫ్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ అలాట్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. మేడం నమస్తే మేడం. చెప్పండి. మేడం నేను యాక్చువల్గా మీ సెషన్ ఇప్పుడే జాయిన్ అయ్యాను మేడం. నేను ఎలా చూడాలి మేడం? యూట్యూబ్ లో అన్నారు ఇందాక, మళ్ళా చూడాలి అంటే దాంట్లో ఉంటుంది. మీరు గ్రూప్, మీకు ఏ గ్రూప్ అయితే వచ్చిందో అందులో ఉంది మేడం. ఫేస్బుక్ లింక్ ఉంది, యూట్యూబ్ లింక్ కూడా ఉంది అందులో. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం నాకు థైరాయిడ్ ఉంది మేడం, చాలా ఇయర్స్ నుంచి, ఇంచుమించు 26 years నుంచి ఉంది నాకు. అంటే నాకు వచ్చి థైరాయిడ్ 26 years అయింది. నాకేమో ఒక 75 kgs దగ్గర అలా ఉంటాను మేడం. ఏదైనా డైట్ ఐడియా లేదు మేడం. థైరాయిడ్ వచ్చాక అంతేం కాదు మేడం. ఓకే, లావే మేడం, లావే అయ్యాను. నేను ఏంటంటే ఎప్పుడైనా డైట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ముందు నాకు ఫేస్ తగ్గిపోద్ది మేడం. ఫేస్ తగ్గినప్పుడు ఏంటంటే ఇంకా అందరూ అరుస్తూ ఉంటారు, అంటే పళ్ళు కనిపిస్తాయి ఎక్కువ ఎందుకు అని చెప్పి. నాకు ఫేస్ తగ్గకుండా, అంటే మేడం కి ఇందాక ఫేస్ తగ్గకుండా అంటే ఎక్కువ అవ్వకుండా చెప్పారు కదా, ఏమన్నా అట్లా ఉంటుందా మేడం? ఫేస్ కొంచెం మీరు ఇప్పుడు ఫేస్ యోగా చూసారు కదా, ఫేస్ తగ్గకుండా చాలా మంది అంటే యోగా చేసే వాళ్ళు కూడా ఏంటంటే బక్కగా అయిపోతారు, సన్నగా అయిపోతారు. అందరూ చాలా వరకు సూర్య నమస్కారాలు అవి చేస్తే సన్నగా అయిపోతారు. యాస్టిస్ గా సన్నగా అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా మన ఫేస్ కూడా ఏమిటంటే కిందికి సాగినట్లే బక్కగా అయిపోతుంది. ఫేస్ యోగా చేయండి, మళ్ళీ ఎప్పటిలాగానే మంచిగా గ్లో వచ్చేస్తుంది, స్కిన్ బాగుంటుంది. మీరు ఫేస్ యోగా తప్పకుండా చేయండి మేడం. ఓకేనా? ఇబ్బంది ఉండదు. చబ్బిగా అదే ఏ ప్రాబ్లం కైనా ఇప్పుడు కిడ్నీకి వీటికి చెప్పారు కదా మ్యామ్, నీ పెయిన్స్ కి ఎన్ని రోజులు చేయాలి? అంటే రోజు చేసుకోవాలా? ఎట్లా మనకి కంటిన్యూస్ గా చేసుకోవచ్చు మేడం, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీనికి.
మీకు నొప్పి తగ్గిపోయి ఆ ఇష్యూ తగ్గిపోయిన తర్వాత ఆఫ్ చేయొచ్చు. అప్పుడప్పుడు చేసుకున్న ఇబ్బంది స్ట్రెంగ్త్ అని అవుతుంది. ఎన్ని రోజులు చేస్తే అది తగ్గుతుంది మ్యామ్? అంటే ఎట్లా తెలుస్తుంది? అంటే ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి హైదరాబాద్కి ఎంత దూరమో హైదరాబాద్ నుంచి ఖమ్మం కూడా అంతే దూరం. కొంత ఏంటి అంటే మీరు చేసే విధానాన్ని బట్టి, లేదు అంటే అన్ని రోజులు అది ఎఫెక్ట్ అయి ఉంది, ఆ ఇష్యూ అన్నది ఎఫెక్ట్ అయి ఉంది. సో కొంతమందికి 21 డేస్ తగ్గొచ్చు. మన శరీర తత్వం ప్రకారం కూడా కొంతమందికి 21 డేస్ తగ్గొచ్చు, కొంతమందికి 1 మంత్ తగ్గొచ్చు, కొంతమందికి 40 డేస్ పడుతుంది, కొంతమందికి 2 మంత్స్ 3 మంత్స్ పడుతుంది. బట్ తగ్గడం అనేది 100%. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోవట్లేదు. రిమైనింగ్ మేడం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అవును మేడం. ఇంకొకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, చూసుకొని అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇంకా మనకి ఎందుకంటే 8:30 దాటిపోయింది. మళ్ళీ మనం 3 days కంటిన్యూగా మనకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని మనం క్లియర్ చేసుకుందాం నెక్స్ట్ సెషన్ లో. మేడం ఎవరు? శిరీష గారు. అయిపోయింది మేడం, శిరీష గారు అడిగేస్తారు, అయిపోయింది. సో మ్యామ్ మనకు హెల్త్ కాన్సెప్ట్ వచ్చింది. అందము ఆరోగ్యం అంటే నారీమణులు అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ కనుక మనకు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. బట్ రిపీటెడ్ గా చాట్ బాక్స్ లో పెడుతున్న వాళ్ళందరూ కూడా ఒకసారి గమనించండి. మనకి రికార్డింగ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి. మన నారీసెల్ గ్రూప్ లో అందుబాటులో ఉంటే చాలండి, మనకు మెసేజ్ వస్తుంది. మాకు యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లింక్ లేదు, తెలియలేదు, ఇన్ని డైలమాలు వద్దు. నారీసెల్ గ్రూప్ లో టచ్ లో ఉంటే చాలు, మనకు అక్కడ అన్ని వస్తాయి. చాట్ బాక్స్ లో మనం మెసేజ్ పెట్టున్నాం. సో అందరూ కూడా మన గ్రూప్ లో యాడ్ అవ్వండి. మనకు అన్ని మెసేజెస్ అక్కడ వస్తుంటాయి. క్వశ్చన్ మాత్రమే తీసుకుంటున్నారు. చాలా టైం ఇచ్చారు ఆశా మేడం, నిజంగానే చాలా చాలా గ్రేట్ మ్యామ్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు మీరు చెప్పిన టిప్స్ అవన్నీ కూడా మనకు రికార్డింగ్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఓవర్ టు తబితా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. Lovely participation, lovely questions. Question answers lo kuda they were creative questions that people were asking. So fantastic ladies. So inkenduku alasyam, this is the 3rd session of this year. ఎంతమంది మీతో అటెండ్ అయ్యారో తెలీదు. కొత్త సంవత్సరం కొత్త టీమ్ గా మేము ముందుకు వచ్చాము. దిస్ ఇస్ ద 3rd సెషన్. ఫస్ట్ మెన్స్ట్రల్ హైజీన్ మీద ఇచ్చాము. సెకండ్ సీడ్ బాల్స్, ఇంట్లో ఉన్న వస్తువులతో మనము ప్రపంచానికి ఎలా మంచి చేయగలం అనే ఒక ఆలోచనతో మేము చేసాము. 3వ సెషన్ ఫేస్ యోగా, అండ్ దిస్ ఇస్ బ్లాక్ బస్టర్ 100 on 100. Thank you our trainer Asha garu, and thank you our host for today Uma garu for taking complete responsibility and the same time active participation to Jhansi garu. Thank you for being with us. సో మీరు ఏ గ్రూప్ లో ఉన్నారో ఆ గ్రూప్ లో ఉండండి. ఇంకా ఒకవేళ ఆ గ్రూప్ మీకు రాలేదు తెలీదు అని అనుకున్న వాళ్ళు కింద ఉన్న నంబర్, మీకు డిస్ప్లేలో ఉన్న నంబర్ కి మీరు ఇమ్మీడియట్ గా రీచ్ అవ్వచ్చు. 9121191367. ఓకే, మనము 299 రూపీస్ తో మనం కోర్స్ స్టార్ట్ చేసుకోబోతున్నాం కాబట్టి యూ కెన్ స్టే ఇన్ టచ్ విత్ us through our members, through our WhatsApp group, through our Facebook group, and ఇప్పుడు ఈ జరిగిన మీటింగ్ కూడా రేపు ఈవినింగ్ లోపల ఇట్ విల్ బి టెలికాస్టెడ్ ఆన్ యూట్యూబ్. ఆ లింక్ ని కూడా మేము గ్రూప్ లో వేసి అందరికి సర్క్యులేట్ చేస్తాము. సో ప్రతి ఫ్రైడే మేము మీ ముందుకి నారీ వేదిక స్టేజ్ తో మీ ముందుకు వస్తాము. డిఫరెంట్ కాన్సెప్ట్స్, బిజినెస్. నెక్స్ట్ మంత్ జూలై మంత్ లో ఉంటున్న థీమ్ మీ అందరికి చాలా ఉపయోగకరమైనది, అండ్ దట్ ఈస్ రిలేటెడ్ టు విమెన్ అండ్ దేర్ ఇన్కమ్. దాని రిలేటెడ్ తో జూలైలో రాబోతున్న కోర్స్ కి మేమైతే చాలా ఎగ్జైట్ అవుతున్నాము. అన్ని ఫ్రీగా ఉంటాయండి. ఫ్రైడేస్ ఇచ్చే సెషన్స్ ఫ్రీగా ఉంటాయి. దాంట్లోనే మీకు అపారమైన నాలెడ్జ్ వస్తుంది. కానీ దాని తర్వాత కూడా మీరు ఏమైనా నేర్చుకోవాలంటే మరి వాళ్ళ సొంత సమయం వాళ్ళు తీసుకోవాలి కాబట్టి దాంట్లో మీరు వాళ్ళ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే ఆల్ ఫ్రైడేస్ మేము ఇవ్వబోతున్న సెషన్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి, నాలెడ్జ్ ఓరియంటెడ్ గా ఉంటాయి, బెనిఫిటింగ్ ద నారీమణులు. ఇంకెందుకు ఆలస్యం నారీమణులు, లెట్స్ గెట్ ఇన్ టు ద నారీ జర్నీ. నారీ మనందరం ఒక జర్నీ తీసుకొని సూట్ కేసెస్ ప్యాక్ చేసుకొని సంవత్సరం పాటు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ జర్నీ చేద్దాము. Thank you so much once again for all the leaders. This is Tabitha Devarapalli, the National Director of Nari Cell, signing off. NP ma'am, Madhavi ma'am, and Gampa sir, iddariki, the founder Gampa sir ki iddariki salute kodutu I want to wind it up. And today we are going to go with our slogan. Mana slogan enti manandariki telusu. Nenu andarni unmute chestanu, but daniki mundu మీ అందరికి స్లోగన్ చెప్తాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఒక్కటేసారి అందరికి అన్మ్యూట్ వస్తుంది. నేను 1 2 3 అంటాను, అప్పుడే మీరు స్లోగన్ చెప్పాలి, ఉత్తగా చెప్పొద్దు. 1 2 3 అన్నప్పుడే ఐఎమ్ గోయింగ్ టు అన్మ్యూట్ ఆల్ ఆఫ్ యూ. 1 2
3. జై హింద్, జై హింద్, జై జై భారత్, భారత్, వందే మాతరం. వందే మాతరం.